ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చక్రధర్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, స్మాల్ కేస్ ఇన్వెస్ట్మెంట్ కి పిఎంఎస్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి, వీటిలో ఉన్న లాభ నష్టాలు ఏంటో ఒకసారి డీటెయిల్ గా తెలియజేయగలరు? యాక్చువల్గా స్మాల్ కేస్ అనగానే చాలా మంది స్మాల్ కేస్ .com అనుకుంటున్నారండి. స్మాల్ కేస్ .com అని కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. అలాగే ఏదైనా జీరోదా కానీ లేదంటే ఏదైనా యాప్స్కి వెళ్తే అక్కడ కూడా కొంతమంది సర్వీస్ ఓరియంటెడ్ గా స్మాల్ కేస్ ఉంటాయి అనుకుంటారు. అంటే మనం ఒక అడ్వైజర్కి 10,000 రూపీస్ ఇస్తే మనకు ఒక 5-6 స్టాక్స్ సజెస్ట్ చేస్తారు. మన బ్రోకరింగ్ అకౌంట్ లో మనం కొనుక్కుంటాము, మళ్ళీ మార్కెట్ వాళ్ళు చెప్పినప్పుడు మనం అమ్ముతాము, ఇది అనుకుంటారు. కానీ జనరల్ గా మన స్మాల్ కేస్ అంటే అదే కాదండి. నేను చెప్పే స్మాల్ కేస్ అంటే మినీ పిఎంఎస్. మినీ పిఎంఎస్ ని స్మాల్ కేస్ అని కూడా అంటారు. రెండింటికి ఒక కన్ఫ్యూజన్ చాలా మంది ఉంది. సో ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ పిఎంఎస్ అంటే చూద్దామండి. ఇప్పుడు చూడండి, చాలా మంది మ్యూచువల్ ఫండ్ హౌసెస్ లో ఒక సుదీర్ఘ కాలంలో పనిచేసిన తర్వాత ఫండ్ మేనేజర్ వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. జనరల్ గా ఇప్పుడు చూడండి, మీ దగ్గర ఒక జాయింట్ ఫ్యామిలీ అనుకుందాం సార్. ఒక జాయింట్ ఫ్యామిలీలో ఒక తాతగారు ఏం చేస్తారంటే, ఆ జాయింట్ ఫ్యామిలీ అనగానే మనవాళ్ళు రకరకాల ఏజ్ గ్రూప్ లో ఉంటారు. ఒకడు 5వ తరగతి చదివి మనవాడు ఉంటాడు, వాడు 10వ తరగతి చదివి మనవాడు ఉంటాడు, డిగ్రీ చదివి మనవాడు ఉంటాడు. ఇప్పుడు ఇలా రకరకాల ఏజ్ గ్రూప్ లో ఉన్నప్పుడు మీరు తాతగారికి ఒక అగ్గిపెట్టి కావాలనుకోండి, 10 రూపాయలు ఇచ్చి ఎవరు పంపిస్తారు అంటే 5వ తరగతి వాడికి ఇచ్చి పంపిస్తారు. అగ్గిపెట్టి పెట్టరారా అంటాడు. కొంచెం పెద్దవాడు అయ్యాడు, పాల ప్యాకెట్ కావాలనుకోండి, 10వ తరగతి వాడికి ఇచ్చి ఒక 50 రూపాయలు నుంచి పంపిస్తాడు. సో ఇంకొంచెం ఏదైనా పెద్ద సరుకులు కావాలనుకోండి, ఆయిల్ ప్యాకెట్ అలాంటి పెద్ద పెద్ద కావాలంటే డిగ్రీ కొట్టడానికి 500 ఇస్తాడు. అంటే ఇక్కడ వయసును బట్టి మనం డబ్బులు ఇస్తున్నాం. సో చిన్న వాళ్ళకి అయితే 10 రూపాయలు, కొంచెం ఇంటర్మీడియట్ వచ్చేకి 100 రూపాయలు, డిగ్రీ వచ్చిన 500 రూపాయలు ఇస్తారు. సో అట్లా ఎలా అయితే డబ్బులు ఇస్తారో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో మన ఇన్వెస్ట్మెంట్ కూడా మన దగ్గర పెట్టే 10,000 రూపాయలు అయితే మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి ఇవ్వచ్చు. మనం లక్షలు పెడుతున్నాము అంటే మనకి స్మాల్ కేసు వాళ్ళకి ఇవ్వచ్చు. 50 లక్షలు వచ్చిందంటే పిఎంఎస్ వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకి డబ్బులు పెట్టే అమౌంట్ బట్టి మనం స్మాల్ కేసా పిఎంఎస్ఆ మ్యూచువల్ ఫండ్ అని డిసైడ్ కావాలి. అంతేగాని డాక్టర్కి మిడ్ క్యాప్ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్, మన అటెండర్కి నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్, లేకపోతే కాంపౌండర్కి నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ అందరికి ఒకటేగా మనం చెప్పకూడదు. వాళ్ళ రిస్క్ అపెటైట్ ని ఎవరు ఎంత వరకు తీసుకోగలరు, లైఫ్ స్టైల్ కెపాసిటీ చూసి వాళ్ళకి ఎంత మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయో చూసి దాని పరంగా రాబోయే రోజులు వాళ్ళకి ఎంత అమౌంట్ కావాలో చూసి చెప్తాం. సో అట్లాగేనండి, ఇందులో కూడా వేరియేషన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే స్మాల్ కేస్ కావచ్చు లేదా మినీ పిఎంఎస్ కావచ్చు. ఇది ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు మనకి నిప్పాన్ ఇండియా లో మనకి ఒక మంచి ఫండ్ మేనేజర్ ఉన్నాడు, సునీల్ సంఘానియా అని. సునీల్ సంఘానియా అంటే చాలా మంది ఫేమస్, ఒక మంచి రెనోడ్ ఫండ్ మేనేజర్. ఆయన బయటకు వచ్చి అబాకస్ కంపెనీ పెట్టుకున్నారు. ఆ అబాకస్ లో పిఎంఎస్ స్మాల్ పెట్టారు. ఫస్ట్ ఎప్పుడైనా పిఎంఎస్ స్మాల్ పెడతారు. సో అలా పిఎంఎస్ అంటే మీకు తెలుసు, అత్యధికంగా 50 లక్షలు మెయింటైన్ చేయాలి, మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి 50 లక్షలు. సో కాబట్టి అంత అమౌంట్ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళ కోసం ఏంటంటే ఈ మినీ పిఎంఎస్ ని స్మాల్ కేస్ రూపంలో పట్టుకొచ్చారు. అంటే మనకి పిఎంఎస్ లో ఉండే స్టాక్స్ ఆల్మోస్ట్ మనకి మినీ పిఎంఎస్ లో దొరుకుతాయి. ఇందులో మనకి కేవలం 5 lakhs తోనే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో అలాగే మీకు పంకజ్ బుర్రా ఉన్నాడు, ఆయన యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చాడు. సో ఆయనది కూడా రెనెసెన్స్ కంపెనీ ఉంది. సో రెనెసెన్స్ కంపెనీ వాళ్ళకి పిఎంఎస్ ఉంటుంది ఆల్రెడీ మార్కెట్ లో. ఆ పిఎంఎస్ అంటే చాలా మంది ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి వాళ్ళవే మళ్ళీ మినీ పిఎంఎస్ కింద మనకి స్మాల్ కేస్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. అలాగే మనకి రాకేష్ కొటారి ఉన్నాడు, ఆయన డిఎస్పీ ఫండ్ హౌస్ లో చాలా మంచి ఎక్స్పీరియన్స్, వెల్ నోన్ ఎక్స్పీరియన్స్ ఆయన. సో ఆయన బయటకు వచ్చి కూడా AAA కంపెనీ పెట్టుకున్నాడు, ఏఏఏ అని. సో ఆల్ఫా అగ్రెడ్ అడ్వైజర్స్ కంపెనీ పెట్టాడు. సో వాళ్ళు పిఎంఎస్ రన్ చేస్తారండి. జనరల్ గా ఏంటంటే ఇట్లాంటి ఫండ్ మేనేజర్లు అందరూ ఒక 20 సంవత్సరాలు సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉండి, మంచి చార్ట్ అకౌంటెంట్ క్వాలిఫికేషన్ ఉండి, అలాగే మంచి బిజినెస్ స్కూల్లో డిప్లొమా పొందిన వాళ్ళు, కింద ఒక టీం ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే పనిచేసిన తర్వాత కొన్ని వాళ్ళు సపరేట్ బయటకు వచ్చి అడ్వైజరీ కంపెనీ రిజిస్టర్ చేసుకుంటారు సెబీ దగ్గర. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సెబీ దగ్గర అడ్వైజరీ కంపెనీ కింద ముందు పిఎంఎస్ మొదలు పెట్టి, తర్వాత దాని పర్ఫార్మెన్స్ బాగున్న తర్వాత స్మాల్ కేస్ మొదలు పెడతారండి వాళ్ళు. సో మనం చెప్పే స్మాల్ కేసెస్ అని అలాంటి కంపెనీస్ కాబట్టి దానికోసం ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం హెల్ప్ చేస్తాము. మన డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత దాని ద్వారా ఇలాంటి ఏ కంపెనీస్ కావాలో మళ్ళీ రికమెండ్ చేస్తాను. చూడండి, స్మాల్ కేసెస్ లో కూడా ఆఫర్ చేసే వాళ్ళు దగ్గర 36 కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో. మీకు పూర్ణార్దా కావచ్చు, నార్నోలియా కావచ్చు, మెరాక్లెస్ కావచ్చు, ఇలాంటివి చాలా కంపెనీస్ ఉన్నాయండి. సో అన్ని కంపెనీస్ కూడా మళ్ళీ పర్ఫార్మెన్స్ చూడండి, ప్రతి మ్యూచువల్ ఫండ్ లో చూసినా, పిఎంఎస్ లో చూసినా, స్మాల్ కేస్ లో చూసినా బెస్ట్ పర్ఫార్మెన్స్, యావరేజ్ పర్ఫార్మెన్స్, పూర్ పర్ఫార్మెన్స్ అని 3 రకాల కేటగిరీలు ఉంటాయండి. సో మనం ఏది బెస్ట్ పర్ఫార్మెన్స్ చూసి మనం ఇన్వెస్టర్స్ సజెస్ట్ చేస్తాం కాబట్టి తద్వారా రిటర్న్స్ బాగా వస్తాయి. సో ఎవరికైతే మేము ప్రీమియం ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేకపోతున్నామో, 50 lakhs అమౌంట్ లేదు మన దగ్గర, కేవలం 5 లక్షలే ఉంది, 10 లక్షలే ఉంది, 2.5 లక్షలే ఉంది మినిమం గా అనుకున్నా కూడా మనం స్మాల్ కేస్ ని ఆఫర్ చేయొచ్చండి. ఈ స్మాల్ కేస్ అంటే మినీ పిఎంఎస్ కింద లెక్క. ఇది స్మాల్ కేస్ .com కాదు, ఇది వేరు. ఇది మినీ పిఎంఎస్.
సో ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే అత్యధికంగా లాభం పొందొచ్చు. కేవలం 25 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఓకే 7 to 8 years వెయిట్ చేసినా కూడా ₹1 కోటి వచ్చే అవకాశం ఉంది. సో ఇది చాలా బెస్ట్ అండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. తెలుసుకోండి, ఇన్వెస్ట్ చేయండి, ఎర్న్ చేయండి అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టుకోలేని వాళ్ళకి మినీ పిఎంఎస్ రూపంలో మినీ పిఎంఎస్ రూపంలో మనకి స్మాల్ కేస్ ఉంది. ఉంది. సో ఏదైనా కొంత హెచ్ఎన్ఐ లెవెల్లో హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ ఆ రేంజ్ వాళ్ళకి పిఎంఎస్ బాగుంటుంది పిఎంఎస్ అంటారు. బాగుంటుంది. ఎక్సలెంట్, పిఎంఎస్ ఎక్సలెంట్ అండి. రైట్ రైట్. పిఎంఎస్ కంపెనీస్ వేరుగా పర్ఫామ్ చేస్తున్నాయి, మళ్ళీ స్మాల్ కేస్ రూపంలో ఉన్న మినీ పిఎంఎస్ కంపెనీస్ సపరేట్ గా పర్ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి మన దగ్గర సలహా కోసం వస్తే చెప్తాము ఇది బెటర్ అని. సో తద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటే లాభం పొందొచ్చు అని చెప్తున్నాను. రైట్ రైట్ సో ఇదండి బెస్ట్. మెయిన్ గా డిఫరెన్స్ ఏంటంటే పిఎంఎస్ మినీ పిఎంఎస్ స్మాల్ కేస్. రైట్. సో అందులో స్టాక్స్ ఆల్మోస్ట్ ఇందులో కూడా ఉంటాయి. టాక్సేషన్ కూడా అలాగే ఉంటుందండి. మనకి ఏంటంటే మినీ పిఎంఎస్ ఏదైతే అనుకుంటున్నామో ఇందులో కూడా ఏంటంటే మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ రెండు వస్తాయి. వాళ్ళు చేంజ్ చేస్తున్నప్పుడు తద్వారా వచ్చిన ట్యాక్స్ మనం ఈ రెండింగ్ లో కట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డివిడెండ్ ఇన్కమ్ కూడా వస్తుంది. షేర్స్ మన పేరు మీద రిజిస్టర్ అవుతాయి కాబట్టి డిమాట్ అకౌంట్ మన పేరు మీదే, వాళ్ళు కొనే ల్యాండ్ బ్యాక్స్ షేర్స్ కావచ్చు, సన్ ఫార్మా షేర్స్ కావచ్చు, మన పేరు మీదే ఉంటాయి. కోల్ ఇండియా కావచ్చు. సో అట్లాంటి షేర్స్ డివిడెండ్ ఇచ్చినప్పుడు ఆ డివిడెండ్ ఇన్కమ్ కూడా మనకే వస్తుంది. సో మనకి పిఎంఎస్ లో అట్లాగే 2.5% ఎక్స్పెన్స్ రేషియో ఉందో అట్లాగే ఈ స్మాల్ కేస్ అనుకుంటున్నాం మినీ పిఎంఎస్ అని, ఇందులో కూడా 2.5% ఎక్స్పెన్స్ రేషియో ఉందండి. ఇది అంటే మనకి ఎన్ఏవీలో కట్ కాదు. చూడండి మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో మనకు కట్టయిపోతుంది, మనకు తెలియకుండానే ఎన్ఏవీలో కట్టే అడ్జస్ట్ అవుతుంది. కానీ ఇందులో అడ్జస్ట్ అవ్వదండి, ఎందుకంటే షేర్స్ మన పేరు మీదే ఉంటాయి. సో కాబట్టి అడిషనల్ గా మనం ప్రతి 5 lakhs కి 6,000 పడుతుందండి దగ్గర సంవత్సరానికి ఫీజు కట్టుకుంటే సరిపోతుంది. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్ యూ అండి.